హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్స్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, రిచువల్స్ అండ్ అదర్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ దే ఆర్ మిస్సింగ్ యూ. ఓకే, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ there is a third party and they are seeing you in that person. They are seeing you, trying to see you in that third party energy. ఒక అనదర్ రిలేషన్షిప్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఆ రిలేషన్షిప్లో ఎవరితో అయితే ఉన్నారో ఆ పర్సన్లో మిమ్మల్ని చూసుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ మిస్సింగ్ యూ. ఈ పర్సన్కి కొంచెం ఫిజికల్ ఇంటిమసీ అనేది ఎక్కువ కనిపిస్తుంది, ప్యాషనేట్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది మీ పైన. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. దే ఆర్ స్పైయింగ్ యూ, స్టాకింగ్ యూ, దే ఆర్ లుకింగ్ ఎట్ యువర్ పిక్చర్స్. ఇక్కడ చూస్తూ ఏంటి అనుకుంటున్నారు మిమ్మల్ని చూడగానే ఈ పర్సన్కి ఒక ఆలోచన అయితే వస్తుంది. ఏంటి అది అని అంటే మీరు ఇంకేదో జాబ్ ఆర్ బిజినెస్ ఏదో చేస్తున్నారు అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్ అనిపిస్తుంది ఈ పర్సన్కి. సో అందుకే మీరు ఇంత యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ డే బై డే, చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి ఇదంతా అనుకుంటున్నారు. కానీ అలా అనుకుంటూనే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీకు కమిట్ అవ్వాలనుకుంటున్నారు. దెర్ ఈజ్ అనదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్, కానీ ఈ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. They love you, only you, but still they are unable to cut that third party energy. ఓకే, సో ఇది ఎలా సాల్వ్ అవుతుంది అని అంటే ఇది ఇక్కడ మీరు ఒకవేళ ఈ పర్సన్ కావాలి కనుక అనుకుంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేయాలి. ఇలా థర్డ్ పార్టీ ఉండగా మీరు ఉండడం అది కరెక్ట్ కాదు. సో నేను వాకవే చేస్తున్నానని మీరు వాకవే చేయొచ్చు. ఆర్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ స్టిల్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్, అది మీ ఇష్టం. బట్ ఇక్కడ యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే ఇది డోంట్ ఎంటర్టైన్ థర్డ్ పార్టీ. అండ్ మిమ్మల్ని మీరు ఇష్టం లేకపోయినా కూడా అలాంటి రిలేషన్షిప్స్లో ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. అది నేను చెప్పట్లేదు, ఇక్కడ గైడెన్స్ ఫ్రమ్ ద యూనివర్స్ అలా వస్తుంది. అండ్ ఇక్కడ ఫర్ సమ్ ఆఫ్ యూ థర్డ్ పార్టీ మీ పర్సన్ సైడ్ నుంచి ఉంటే కొంతమందికి మీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉన్నారు. మీరు కూడా అదే కండిషన్లో ఉన్నారు. అంటే మీరు కూడా మీ లైఫ్లో ఇంకెవరైతే ఉన్నారో అనదర్ పర్సన్, ఆ పర్సన్ని మీరు ఉన్నట్టుండి కట్ చేయలేరు ఆ రిలేషన్షిప్ని. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే కొంతమంది విషయంలో ఇద్దరి సైడ్ నుంచి థర్డ్ పార్టీస్ ఉన్నారు. సో ఇది ఇలా ఉండగా ఒక రిలేషన్షిప్, ఒక లవ్ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని అంటే నో, వెళ్ళదు. కాబట్టి అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన టైం ఇది. ఓకే, సో ప్రాబ్లం ఏంటి అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇక్కడ. ఫర్ సమ్ ఆఫ్ యూ మీ లైఫ్లో ఇంకొక పర్సన్, న్యూ పర్సన్ ఎవరో రాబోతున్నారు. ఐ డోంట్ నో హూ ఈజ్ దట్ న్యూ పర్సన్. ఎక్కడ కలుస్తారు, ఎలా కలుస్తారు, ఏంటి అని అడుగుతారు చాలామంది. కానీ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్ అదర్ పర్సన్, అదర్ న్యూ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. ఎవరు ఆ న్యూ పర్సన్ అంటే ఈ పర్సన్తో ఒకవేళ మీరు న్యూ పర్సన్ ఎవరు అంటే నేను చెప్పలేను ఇక్కడ. సో న్యూ పర్సన్తో మీకు ఒకవేళ రిలేషన్షిప్ ఓకే అనుకుంటే, ఇఫ్ యు ఆర్ సింగిల్ యూ కెన్
choose that new person, or still if you want to wait for a past person, you can wait for past person. Okay, but wait for past person అని ఎందుకు వచ్చింది అని అంటే, దిస్ పర్సన్ ఈస్ కటింగ్ టైస్ విత్ దేర్ పాస్ట్. ఇప్పుడు చెప్పాను కదా, థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. సో ఆ పర్సన్ నుంచి ఈ పర్సన్, మీ పర్సన్, దే ఆర్ కటింగ్ టైస్ with third party and they want to come back to you and start a brand new chapter. If they want to start a brand new chapter, ఒక పర్సన్ ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఉండగా బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేయడం అనేది కుదరదు. ఓకే, సో యూ హ్యావ్ టు వెయిట్. ఒకవేళ అదే పర్సన్ మీకు కావాలి అనుకుంటే మీరు వెయిట్ చేయండి. థర్డ్ పార్టీ పూర్తిగా మీ పర్సన్ లైఫ్లో వెళ్ళిపోయే వరకు మీరు వెయిట్ చేయాలి. బట్ టాకింగ్ టర్మ్స్ అయితే ఉంటుంది. టాకింగ్ టర్మ్స్ నుండి మళ్ళీ ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ కమిట్మెంట్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మిమ్మల్ని ఒక న్యూ పర్సన్లా చూస్తున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో వై. మీరు మీ లుక్స్ చేంజ్ చేసుకున్నట్టున్నారు. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఒక డిఫరెంట్ పర్సన్లా చూస్తున్నారు. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్కి మీరు. ఓకే, కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ వైపు రావడమో లేదా మీకు కమిట్ అవ్వాలి అనుకుంటుంది నాట్ ఫర్ మనీ ఆర్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఈ పర్సన్ ఒక జెన్యూన్ కనెక్షన్ మీతో కావాలనుకుంటున్నారు. దే వాంట్ యూ ఇన్ దేర్ లైఫ్. ఓకే, అండ్ లెట్స్ సీ వాట్ యూనివర్స్ డిసైడ్స్. ఇక్కడ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే, థర్డ్ పార్టీ ఉండగా మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ సింగిల్, మీ లైఫ్లో ఇంకొక ఆప్షన్ కూడా రాబోతున్నారు. ఆ పర్సన్ని చూస్ చేసుకుంటారా, మీ పాస్ట్ పర్సన్ కోసమే వెయిట్ చేస్తారా అనేది అగైన్ యూ హ్యావ్ టు మేక్ ఎ చాయిస్. ఓకే, సో అనదర్ థింగ్, ఇక్కడ ఈ పర్సన్ అండ్ మీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ కోసం మేబీ మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రిలేషన్షిప్ కోసం తెలుసుకొని మీ పర్సన్తో మళ్ళీ ఆర్గ్యుమెంట్లోకి దిగడం, ఇదంతా కూడా జరిగింది ఇన్ ద పాస్ట్. సో అగైన్ సేమ్ థింగ్ రిపీట్ అవుతుందా అని అంటే, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ రిపీట్స్, ఈ పర్సన్ ఏమని చెప్తారంటే, అదంతా కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అదంతా కూడా రాంగ్ అని చెప్తారు. ఎందుకు చెప్తారు అని అంటే, ఆ గొడవలు మీ వరకు రావడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో మీ ఇద్దరు ఎప్పుడు మీట్ అవ్వలేదు, మీట్ అయ్యి చాలా కాలం అయిపోయింది, అలా ఏదో చెప్పి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తారు ఈ పర్సన్. దే విల్ డిఫెండ్ యూ. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేశారు ఒకప్పుడు, మీ నెంబర్స్ అన్ని డిలీట్ చేసేసారు. మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ పదే పదే మీ పర్సన్కి వస్తున్నా కూడా వాటిని హైడ్ చేయకుండా కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేశారు ఈ పర్సన్. ఓకే, ఎంత ట్రై చేసినా, మీ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేసినా ఈ పర్సన్ ఉండలేకపోయారు. సో అగైన్ దే వాంట్ యూ ఓన్లీ. ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, మిమ్మల్ని ఎంత మర్చిపోదామని ట్రై చేస్తే అంత ఎక్కువగా మీరు గుర్తొస్తూ ఉంటారు, అంత ఎక్కువగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఒక ఇంపార్టెంట్ చేంజ్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఈ పర్సన్ నుండి, అది కూడా మీ పర్సన్ త్వరలో మీకు చూపిస్తారు. ఏంటి అని అంటే, మీరు మేనిఫెస్ట్ చేసింది ఏంటంటే, ఈ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ మీకు రెస్పాండ్ అవ్వాలి. వెదర్ కాల్ ఆర్ మెసేజ్, వెంటనే మీకు రెస్పాండ్ అవ్వాలి. కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అవ్వకూడదు అని మీరు మేనిఫెస్ట్ చేశారు. సో దట్ సేమ్ థింగ్ ఈజ్ కమింగ్. ఈ పర్సన్ ఎంత బిజీ ఉన్నా రోజులో ఒక్కసారైనా ఒక 15 to 1 or 2 hours ఈ పర్సన్ మీకు చాటింగ్ ఆర్ టాకింగ్లో ఉంటారు, కాలింగ్ ఆర్ చాటింగ్. ఓకే, సో ఇదంతా కూడా మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. మీ ప్రేయర్స్ యూనివర్స్ అండ్ డివైన్ ఆన్సర్ చేస్తుంది. అండ్ దట్ బ్లెస్సింగ్స్ వల్ల, దేర్ బ్లెస్సింగ్స్ వల్ల మీకు ఇదంతా మేనిఫెస్టేషన్ అంతా నిజం అవుతుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు. ఓకే, ఇదొక కంప్లీట్లీ ఒక న్యూ చాప్టర్ అని చెప్పాలి.
న్యూ లైఫ్, బ్రాండ్ న్యూ చాప్టర్, బ్రాండ్ న్యూ సైకిల్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ మే మంత్లో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే, ఎందుకంత హ్యాపీగా ఉండబోతున్నారంటే మీ లవ్ లైఫ్లో చాలా హ్యాపీనెస్ అనేది రాబోతుంది. కంప్లీట్లీ ఇట్ విల్ బీ ఇన్ ఎ న్యూ స్పార్క్. ఓకే, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో ఆ విషయస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి. ఓకే, మీరు మీ పర్సన్ మీతో ఎలా మాట్లాడితే బాగుంటుంది అని మీరు మేనిఫెస్ట్ చేశారో సేమ్ థింగ్ ఈ పర్సన్ మీకు చెప్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ కమిట్మెంట్ కోసం కూడా మాట్లాడతారు. మీ పర్సన్ ఒకవేళ కమిట్మెంట్ కోసం మాట్లాడిపోతే మీరు కమిట్మెంట్ కోసం మాట్లాడతారు. అండ్ దే విల్ సే ఎస్. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఒక ఆఫర్ ఏదో ఇస్తారు మీకు. ఒకవేళ కమ్యూనికేషన్ లేదనుకోండి, లేకపోతే కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పర్సన్ మీకు ఒక ఆఫర్ అనేది ఇస్తారు. ఏంటి ఆఫర్ అంటే లైక్ అది కూడా ఒక సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్కి సంబంధించినదే ఏదో అడుగుతారు. అండ్ మీరు పాస్ట్లో ఈ పర్సన్ ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆర్ మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా ఈ పర్సన్కి ఇంకా గుర్తుంది. సో అవన్నీ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు ఈ పర్సన్. ఓకే, మీతో ఒక ఫ్యూచర్ చూస్తున్నారు. యు ఆర్ దేర్ పొటెన్షియల్ పార్ట్నర్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ బట్ ఇది కమిట్మెంట్ మీ ఇద్దరి మధ్య ఉన్న కూడా ఇది ఒఫిషియల్ అవ్వడానికి ఇంకా 4 months పట్టొచ్చు అకార్డింగ్ టు దిస్ రీడింగ్. లైక్ అక్టోబర్, నవంబర్ ఆ టైంకి మీరు ఒక కంప్లీట్ న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు మీరిద్దరు కలిసి. ఓకే, ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎవరైతే శత్రువులు ఉంటారో వీళ్ళందరూ కూడా మీకు ఫేవరబుల్గా మారడం. అండ్ ఐ సీ సమ్ పర్సన్, ఒక పర్సన్ ఎవరో మీ రిలేషన్షిప్కి కంప్లీట్గా ఆపోజిట్ ఉన్నారు. అంటే ఈ రిలేషన్షిప్కి దాన్ని ఏమంటారు, వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఎప్పటికీ ఒప్పుకోరు మీ రిలేషన్షిప్ని. ఒక పర్సన్ ఎవరో ఉన్నారు, వెరీ జెలస్ పర్సన్. ఆ పర్సన్ ఎందుకు అలా ఉంటున్నారు ఈ పర్సన్ అంటే మీ ఇద్దరి మధ్య కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ వల్ల ఈ రిలేషన్షిప్ని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఓకే, బట్ ఇది లైఫ్ లాంగ్ అయితే ఉండిపోతుంది. లైఫ్ లాంగ్ ఈ పర్సన్ ఎవరైతే మీ రిలేషన్షిప్కి ఒప్పుకోవట్లేదో వాళ్ళు లైఫ్ లాంగ్ అలానే ఉంటారు. ఆ రిలేషన్షిప్ని ఎప్పటికీ ఒప్పుకోరు. బట్ మీ ఇద్దరి మధ్య అన్కండిషనల్ లవ్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్లా ఉంటారు, ఒక హ్యాపీ కపుల్లా ఉంటారు. దాంట్లో అయితే నో డౌట్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ వెరీ ఎమోషనల్ రీకన్సిలియేషన్ అనేది జరగబోతుంది. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లైక్ ట్విన్ ఫ్లేమ్స్ ఫర్ సమ్ ఆఫ్ యూ అండ్ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్, మ్యూచువల్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ, కెమిస్ట్రీ ఇదంతా కూడా ఉంది. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 9 and 4 వినిపిస్తుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ ఇద్దరి పేరు కూడా ఫస్ట్ లెటర్ ఒకే లెటర్ ఉంటుంది. మీ ఇద్దరి పేరులో ఫస్ట్ లెటర్ సేమ్ లెటర్ ఉంటుంది. అది ఒక స్పెసిఫిక్ మెసేజ్ అన్నమాట ఇది. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 9, ఐఎమ్ హియరింగ్ నెంబర్ 4 ఆల్సో. సో కామెంట్ సెక్షన్లో మీరు 10 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇదొక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు 10 అని టైప్ చేసి ఒక పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ మేనిఫెస్టేషన్ మీకు కూడా మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే మీరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు ఎప్పుడైతే ఈ 6 of Wands ఫ్యామిలీలో జాయిన్ అవుతారో
అప్పుడే మీకు మేనిఫెస్టేషన్ అంతా కూడా రీచ్ అవుతుంది. ఓకే, సో లైక్ ద వీడియో అండ్ హైప్ ద వీడియో, and thank you for watching. Sending